బార్ అండ్ రెస్టారెంట్లకు రెంటల్ అగ్రిమెంట్ లీజ్ డీడ్ రెన్యువల్ పేరిట ఎక్సైజ్ అధికారులు బార్లను మూసివేయిస్తున్నారని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ గౌడ్ తెలిపారు. గతంలో లీజెడ్ డీడ్ పై స్టాంప్ డ్యూటీ వసూలు చేసి రెన్యువల్ చేసేవారని తెలిపారు. ఇప్పుడు రెంటల్ అగ్రిమెంట్ లీజ్ పై డిడ్ చేయాలంటే ఇంటి యజమానులు ఇష్టం వచ్చినట్లు రెంట్లను పెంచుతున్నారని, లేకపోతే స్థలాన్ని ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని వివరించారు. ఈ అంశాలపై నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. బార్ యొక్క రెంటల్ లీజ్ డీడ్ చేయాలంటే బిల్డింగ్ యాజమానులు 2 లక్షలు అద్దె ఉంటే 4 లక్షలకు 4 లక్షలు కట్టాలని, అప్పుడే రెంటల్ లీజ్ డీడ్ ఇస్తామని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. అలాగే వైన్స్ షాప్ ఓనర్లు పర్మిట్ రూమ్ల విషయంలో నిబంధనలకు బేఖాతరు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బార్ అండ్ రెస్టారెంట్ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని దామోదర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. మా సమస్య గురించి రోడ్ల మీద పడ్డాం. మేము ఏ షటర్లు అవుతుంది ఏమైతే బైక్ తీసుకుంటున్నాం. సరే నేను బైక్ తీసుకుంటాను. మళ్ళీ ఇది ఏం లేదు. ఎక్సైజ్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గతంలో కూడా ఇప్పుడు రిన్యూవల్ కావాలి మా బార్లకి. లీజ్ ఏదైతే లీజ్ డీడ్ ఉందో రిజిస్టర్డ్ డీడ్ కంపల్సరీ కావాలని రిన్యూవల్ చేయట్లేదు. అక్టోబర్ నుండి కొత్త సంవత్సరం ఏర్పడింది. ఇప్పటి వరకు కూడా లీజ్ డీడ్ కంపల్సరీగా రిన్యూవల్ చేయలేకపోతున్నారు. దానికి కూడా సార్ గతంలో కూడా లీజ్ డీడ్ లేకుండా స్టాంప్ డ్యూటీ ఉన్న మామూలు డీడీకి స్టాంప్ డ్యూటీ కట్టేవాళ్ళం. ఇప్పుడు అది అంటే లేదు జీవోలు ఉందని చెప్పి దానివల్ల గవర్నమెంట్కు రెవెన్యూ ఎఫెక్ట్ లేదు, మాకు ఇబ్బంది లేదు, ఇంటి ఓనర్కి మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి గత 2 సంవత్సరాల నుండి కూడా కొత్త జీవో వచ్చిన తర్వాత ఇలాంటి తీయండి సార్ అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు చేయలేదు. స్టేట్ మొత్తంలో లీజ్ డీడ్తో ప్రాబ్లం అవుతుందని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా నిన్న సిరిసిల్లలో చిన్న ట్రేడ్ లైసెన్స్ లేదని చెప్పేసి అని చక్రపాణి అని అక్కడ వాళ్ళ ఇది లోకల్గా ట్రేడ్ లైసెన్స్ ఏంటంటే ఏప్రిల్ 1 నుండి మార్చి వరకు ఉంటుండే. కొత్త ఇది ఏంటంటే కొత్త జీవో వచ్చేసి జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు అని వ్యాలిడ్ ఉండేది. అయితే గతంలో ఈరోజు 31 వరకు కూడా ఈ నెల వరకు కూడా వ్యాలిడ్ పెనాల్టీ వేస్తారు దానికి. కానీ మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి అక్కడ బార్లకు పోయి ట్రేడ్ లైసెన్స్ లేదని బార్ సీజ్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు జిహెచ్ఎంసీ వాళ్లకు పెనాల్టీ రెస్టారెంట్ మీద చేశాక బారు సీజ్ చేసే అధికారం లేదు. ఆమెను నిలదీసే వరకు ఏంటంటే అక్కడ కలెక్టర్ గారి ఇంటర్ఫేర్ ఆదేశాల మేరకు నేను సీజ్ చేస్తున్నంటే కలెక్టర్ గారు ఆ బార్ బంద్ చేసి రావాలి, ఆ రెస్టారెంట్ బంద్ చేయండి, ఆ ఆఫీస్ బంద్ చేయండి అంటే ఆదేశాలు ఇస్తే అన్ని బంద్ చేస్తారా? ఇప్పుడు మేము దొంగలమా? 40 లక్షల రూపాయలు పెనాల్టీ లైసెన్స్ ఫీజు కట్టుకుంటా నడుపుతున్నాం. ఇప్పటికే బార్ల పరిస్థితి బాగలేదని మాకు ఇబ్బందికరంగా ఉన్నాం. మరి అట్లా బంద్ చేస్తే ఇప్పటికి 4 రోజులు అయింది. మా దృష్టికి నిన్నొచ్చింది. అందుగురించనే కమిషనర్ గారితో విన్నపించుకున్నాం. సరే నేను కలెక్టర్తో మాట్లాడతా, నేను అట్లా కాదు పద్ధతి అని చెప్పారు. ఇట్లా ఉంటే స్టేట్ మొత్తంలో ఇబ్బందికరంగా ఉంటుంది సార్. అది కాదు, నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, పెనాల్టీతో వసూలు చేసుకోవాలి. రోజు మరి లైసెన్స్ ఫీజులు, మెయింటెనెన్స్, తర్వాత రెంటు, కరెంటు బిల్లు ఇవన్నీ రోజు పర్ డే లాస్ అవుతున్నాం. మళ్ళీ 4 రోజుల నుండి బంద్ అయితే వాళ్ళు ఏం చేసిరు? పెద్ద ధర్నా అన్ని విషయాలు జరిగింది. మేము ఒక స్టేట్ అసోసియేషన్ తరఫున ఇది న్యాయం కాదని చెప్పి నిలదీయడం జరిగింది. ఇది రేపు వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళిర్రు. కోర్టు ఆర్డర్ పక్కకు పెట్టండి. మాకు ఎక్సైజ్ రూల్స్ ప్రకారం ఎక్సైజ్ అధికారులకు అధికారం ఉంది ఏదన్నా చేయడానికి. ఈ పోయేసి కలెక్టర్ గారు మరి ఐఏఎస్ చదువుకున్నారు కదా, మరి మా యొక్క విన్నపం ఏమిటంటే రెవెన్యూ ఇస్తున్నాం మేము గవర్నమెంట్కి. మాలాంటి వాళ్ళ మీద బంద్ చేస్తే రెవెన్యూ దెబ్బతింటే మేము రోడ్డు మీద పడాలా అనేది మా యొక్క విన్నపం. ఇది అందుకు కమిషనర్ గారు కూడా చెప్పినాం. తక్షణమే విరమించుకొని వాళ్ళకు బార్ ఓపెన్ చేసుకునే ఆదేశాలు ఇవ్వాలని కోరుకుంటాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము స్టేట్ మొత్తంలో బార్లు బంద్ చేయాల్సి వస్తుందని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మా గౌరవాన్ని, ప్రభుత్వ గౌరవాన్ని నిలబెట్టాలని మరి కోరుకుంటున్నాం.